ముందుగా మాధవి గారికి బాబా కుటుంబంలోకి వెల్కమ్ చెప్తున్నాను మనందరి తరఫున. ఇది నాకు వాణి గారు చెప్పారు మీరు ఫస్ట్ టైమ్ ఇట్లా పాడుతున్నారని. చాలా సంతోషం. చాలా చక్కగా పాడారు. ఈ 'పులకించని మది పులకించు' నాకు చాలా ఇష్టమైన పాట. ఆ పాట స్టైల్‌లో బాబా పాట చాలా చక్కగా పాడారు. అందంగా పాడారు. జై బాబా. సో, ఇప్పుడు థ్యాంక్ ఈరోజు యూ. స్పీచ్ జై బాబా అమ్మ. జై బాబా అండి మీకు. సో, ఇప్పుడు ఈరోజు స్పీచ్ నేను ఈ బాబా హ్యూమర్ గురించి బాబా చాలా హాస్య చతురత కలిగి ఉండేవారు. సో, దాని గురించి చెప్పుకుందామని చెప్పి అనుకుంటున్నాను. చెప్దామని చెప్పి అనుకుంటున్నాను నాకు తెలిసింది. జై బాబా అండి. సో, ఇది మామూలుగా ప్రతి మనిషిలో గూడా ఈ హాస్యరసం అనేది కొంత ఉంటుంది గదా! చాలా అవసరం గూడా ప్రెజెంట్ అది. మన మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్‌కి శారీరకంగా, మానసికంగా మనం ఆరోగ్యంగా ఉండటానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అందుకనే ఇవాళ మనం చూస్తే ఈ లాఫింగ్ క్లబ్‌లు అట్లాంటివి చాలా చోట్ల మనకు కనిపిస్తున్నాయి. ఈవెన్ చిన్న చిన్న రూరల్ ప్లేసెస్‌లో గూడా ఇవి కనిపిస్తున్నాయి చూస్తుంటే. సో, ఎందుకంటే మనకి ఉండే ఈ జీవితంలో ఉండే ఈ ఒత్తిడి గాని, లేకపోతే ఈ మనకుండే రెస్పాన్సిబిలిటీస్ వీటి వల్ల తనివి తీరా నవ్వుకోవటానికి టైం దొరకట్లేదు చెప్పాలంటే. ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలోనే ఈ మాటలవి తక్కువైపోయాయి. సో, ఇంకా దాంట్లో ఇంకా నవ్వుతూ సరదాగా మాట్లాడుకోవటం, అది అనేది ఇంకా తగ్గిపోయిందనమాట. సో, దానివల్ల ఈ హాస్యరసం అనేది చాలా ఇంపార్టెంట్. బాబా గూడా తనకి ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, ఈ విశ్వ కార్యక్రమంలో ఆయన తలమునకలైపోయి ఉండేవారు. దానివల్ల అలసట అనేది ఉంటుంది. అందువల్ల ఆయన దాని నుంచి విశ్రాంతి కోసం గూడా హాస్యాన్ని ఇష్టపడేవారని చెప్పి మనము చదువుతూ ఉంటాము. మనం ఇంకా చూస్తే నాకొక చిన్న డౌటొచ్చిందనమాట. దాని గురించి కూడా నాకు ఈరోజు ఒక రిప్లై దొరికింది చూస్తే. అదేంటంటే ఈ పరవర్దిగారి ప్రార్థనలో మనము చూస్తాం గదా! ఒక మాట ఏమని? "యూ ఆర్ ద ట్రినిటీ ఆఫ్ ట్రూత్, నాలెడ్జ్ అండ్ బ్లిస్." అంటే బాబా ఈ సత్యము, జ్ఞానము, తర్వాత ఆనందం బ్లిస్. వీటన్నిటి కలపోత బాబా అని చెప్పి మనం ఈ ఆనందంలో త్రిమూర్తివి అని చెప్పి చదువుకుంటాం గదా! అట్లానే ఇంకొక మాట కూడా చూస్తాం అందులోనే ఆ ప్రేయర్‌లోనే. యువర్ నాలెడ్జ్ ఇన్ఫినిట్, పవర్ ఇన్ఫినిట్ అండ్ బ్లిస్ ఇన్ఫినిట్ అని. అంటే అనంత జ్ఞానం, అనంత శక్తి, అనంత ఆనందం అని కూడా మనం చూస్తూ ఉంటాం. ఇదేంటి ఇది అనంత ఆనందం అది మూర్తిభవిస్తేనే బాబా కదా! పర్సానిఫికేషన్ ఆఫ్ ఇన్ఫినిట్ బ్లిస్. అదే కదా బాబా. మరి ఇంకా ఆయనకి మళ్ళీ ఇంకా జోక్స్, ఈ హాస్యం ఇది అవసరమా? అనే ప్రశ్న ఒకటి మనకొస్తుంది. సో, దానికి బాబా సమాధానం చెప్పారట. ఏమని? అవతారునిగా వచ్చినప్పుడు బాబా మాటలివి యాజ్ ఇట్ ఈస్‌గా చదువుతున్నాను. అవతారుడిగా వచ్చినప్పుడు నేను అనంతమైన జ్ఞానం, అనంతమైన శక్తి, అనంతమైన ఆనందం ఈ మూడిటిని కలిగి ఉంటాను. అయినా కూడా నేను కేవలం అనంత జ్ఞానాన్ని మాత్రమే ఉపయోగిస్తాను అని బాబా చెప్పారు. అది గూడా ఎందుకుట? అనంత జ్ఞానాన్ని ఉపయోగిస్తాను. శక్తిని, ఆనందాన్ని నేను ఉపయోగించనన్నారు బాబా. దానికి గూడా కారణం చెప్తున్నారు బాబా. ఏమనంటే భగవంతుడు అవతార పురుషుడు. మానవుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఈ విశ్వంలోని మొత్తం బాధని, ఆ నిస్సహాయతని, ఆ సఫరింగ్ అండ్ ఆల్సో ద హెల్ప్‌లెస్‌నెస్ అది ఆయన అనుభవించాల్సి ఉంటుందన్నమాట. అది ఎందుకంటే ఆయన అలా చేస్తేనే మనందరికీ మొత్తం మానవాళికి అజ్ఞానం నుంచి, తర్వాత వాళ్ళ బాధల నుంచి గూడా బయటికి రావటం అనేది సాధ్యపడుతుంది. ఆయన అట్లా చేయకపోతే గనక ఆయన ఈ ఇన్ఫినిట్ బ్లిస్‌ని, ఇన్ఫినిట్ పవర్‌ని ఆయన ఉపయోగిస్తే ఇది కుదరదుట. అట్లా జరగటం అనేది. మనం ఈ అవతార పురుషుల్ని ఎవరిని చూసినా గూడా వాళ్ళు పడ్డ బాధలు మనం చూడొచ్చు. రైట్ ఫ్రమ్ లార్డ్ రామ, లార్డ్ కృష్ణ. రాముడు చూస్తే ఆయన వనవాసము, సీతా వియోగము, తర్వాత ఈ అడవిలో ఈ రాక్షసులు ఇవన్నీ గూడా ఇన్ని కష్టాలు ఆయన పడ్డాడు. సాధారణ మనిషి ఎట్లా పడ్డాడో అన్ని కష్టాలు ఆయన గూడా పడ్డారు. అట్లానే కృష్ణుడిని చూస్తే ఇంకా కృష్ణుడిని మనం అనుకోవచ్చు. ఆయనకేముంది 16,000 మంది గోపికలు, అష్టమహిషులున్నారు. చక్కగా రాజ్యపాలన చేశాడు అని చెప్పి అనుకోవచ్చు. బట్ అదంతా మనకి బయట కనిపించేదే. లోపల గూడా మనకి చూస్తే ఆయన చాలా కష్టాలు రైట్ ఫ్రమ్ ద డే ఆఫ్ హిస్ బర్త్ ఆయన పుట్టిందే ఒక చెరసాలలో. పుట్టగానే వేరే చోటికి వెళ్ళాల్సొచ్చింది. కన్నతల్లి దగ్గర లేడాయన. వేరే చోటికి వెళ్ళాల్సొచ్చింది. వెళ్ళటం గూడా ఈ నది దాటుకొని ఆయన వెళ్ళాల్సొచ్చింది. తర్వాత చూస్తే ఆయనకి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. పుట్టినప్పటి నుంచి ఆయన హత్యా ప్రయత్నాలు ఎన్నో జరిగాయి ఆయన మీద. పూతన గాని, తర్వాత రకరకాల రాక్షసులు, ఈ కంసుడు
వీళ్ళందరూ కూడా ఆయన చంపడానికి ప్రయత్నించిన వాళ్ళు వీళ్ళందరూ. తర్వాత ఎన్నో అవమానాలు, నీలాప నిందలు. ఈ సమంతకు ఉపాఖ్యానం అని చెప్పి మనం చూస్తాం గదా! దాంట్లో గూడా ఆయన దొంగతనం ఆయన మీకి అంటగట్టబడింది. సో, ఇట్లాంటి ఎన్నో అవమానాలు ఇవన్నీ జ ఆయనకి ఎదుర్కొన్నాడాయన. చివరగా ఏంటి ఒక చిన్న బాణంతో ఆయన అవతార సమాప్తి జరిగింది. ఆయన దేహాన్ని గూడా 3 డేస్ వరకు ఎవరు చూడలేదటసలు. అంటే ఎవరు చూడకుండా ఆయన దేహం చాలించడం జరిగిందనమాట. అంత్యక్రియలు గూడా ఆయన చాలా నిరాడంబరంగా జరిగాయి. ఎక్కడున్నాడని వెతుక్కుంటూ వచ్చారు. ఎవరో ముగ్గురు, నలుగురు అన్నమాట. ధర్మరాజు తర్వాత ఇంకెవరో కొంతమంది ఏదో ఉన్నట్లు చదివాను ఒక చోట. సో, ఈ అంత అవతార పురుషుడు ఒక ఏంటంటే మనం సామాన్య మానవుడు గూడా కాదు. ఇంకా అంతకన్నా తక్కువ. ఒక అనాథలాగా ఆయన చనిపోవటం దేహం చాలించడం జరిగింది. తర్వాత అట్లానే ఆయన దేహాన్ని గూడా 3 డేస్ వరకు ఎవరు చూడటం గూడా జరగలేదన్నమాట. చాలా నిరాడంబరంగా ఆయన అంత్యక్రియలు గూడా జరిగాయి. సో, అట్లానే మనం క్రీస్తుని చూస్తే యేసుక్రీస్తుని ఆయన సిలువేశారు ఆయన్ని. ముళ్ళ కిరీటం పెట్టారు ఆయనకి. మహమ్మద్ ప్రవక్తని గూడా రాళ్లతో కొట్టారు. సో, ఇట్లా అంటే ప్రతి అవతారంలో గూడా అవతార పురుషుడని ఈ బాధలన్నీ పడాలట కంపల్సరీగా. సో, అంటే ఎంత శక్తివంతుడైనా గూడా, ఎంత ఆనందం ఉన్నా గూడా ఇన్ఫినిట్ పవర్ అండ్ ఇన్ఫినిట్ బ్లిస్ ఇవన్నీ ఉన్నా కూడా ఈ బాధలన్నీ ఆయన పడాలి. ఈ బాధల మధ్యే ఆయన తన విశ్వ కార్యక్రమాన్ని ఆయన చేయాలన్నమాట. సో, ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ ఈ పరిస్థితిలోనే ఇట్లాంటి సిట్యుయేషన్‌లోనే ఆయనకి హాస్యం అనేది సహాయపడుతుందన్నమాట. సో, బాబా గూడా చాలా హాస్య ప్రవృత్తిని కలిగి ఉండేవారనమాట. తరచుగా ఈ మండలి సభ్యులతో గాని, బాబా ప్రేమికులతో కానీ చాలా హాస్యంగా సంభాషించేవాళ్ళు. చాలా జోక్స్ అవి కూడా వేస్తూ ఉండేవారనమాట. ఈ బాబా హాస్యం గురించి చాలా మంది చాలా బుక్స్‌లో చెప్పారు. కొన్ని తీసుకొని ఇప్పుడు నేను చెప్తాను. బాబా హాస్యం గురించి 'బాల్‌నాట్' ఇన్ గ్లింప్సెస్ ఆఫ్ ద గాడ్ మెన్' అనే బుక్‌లో ఆయన చెప్పారు. అట్లానే ఈ డలియా డెల్టన్ అనే ఒక లేడీ అనమాట. ఆవిడ 'ది ఓషన్ ఆఫ్ లవ్' అనే బుక్‌లో గూడా ఈ బాబా హాస్యం గురించి ఆవిడ చెప్పారు. ఆవిడేమన్నారంటే అందులో బాబా ప్రతిరోజు మధ్యాహ్నం టైంలో ఆయన ఎవరో ఒకరిని జోక్స్ చెప్పమనేవాళ్ళుట. ఎందుకు బాబా జోక్స్ అని జెప్పి ఎవరిని అడిగితే ఆయన అనేవాళ్ళట, "ఈ విశ్వమే, ఈ మొత్తం ఎంటైర్ యూనివర్సే అన్నిటికన్నా పెద్ద జోక్. సో, అందుకని నాకు సహజంగానే జోక్స్ అంటే ఇష్టం" అని చెప్పి ఆయన ఆన్సర్ చేసేవారట. అట్లాగే మణిజా ఇరానీ ఆవిడ 'మెహరా' అని ఒక బుక్ రాశారు. ఆ బుక్‌లో గూడా ఇది బాబా ఈ హాస్యం గురించి, హాస్యాన్ని ఎట్లా ఇష్టపడేవారు ఏంటనేది దాని గురించి గూడా ఆవిడ వివరించడం జరిగింది. ఆ బుక్‌లో ఆవిడ మణిజా ఏమంటారంటే, ఈ బాబా వాళ్ళని అడిగేవాళ్ళట. ఈ మండలి వాళ్ళని, మణిజాని వీళ్ళందరిని కూడా ఏమన్నా ఈ ఫన్నీ స్టోరీస్ అట్లాంటివి చెప్పండి. హాస్య కథలు చెప్పండి అని చెప్పి అంటూ ఉండేవాళ్ళట. అయితే ఆవిడ అనేవారు, "నాకు తెలీదు బాబా అంతగా. హాస్య కథలేమి నాకు తెలియవని" చెప్పి చెప్తుండేవాళ్ళట. అయినా కూడా ఏదో ఒకటి చెప్పు అని చెప్పి అనేవాళ్ళట. అయితే నాకు ఒక చిన్న కథొచ్చు బాబా అని చెప్పంటే, సరే అని చెప్పి ఆవిడ అది చెప్పేవారట. ఆ కథ చెప్పిన తర్వాత అది విని బాబా చాలా చాలా ఆనందపడేవారట. అంటే చిన్న పిల్లల్లాగా ఆనందపడేవారట. సో, ఆనందపడిన తర్వాత మళ్ళీ ఇంకొక రోజు మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా కథేమన్నా చెప్పు అని చెప్పి అనేవాళ్ళట. అంటే బాబా నాకేం రాదు బాబా, వచ్చిందేదో నేను నిన్న చెప్పేసాను గదా! అని చెప్పంటే, సరే పోనీ ఇంకా మళ్ళీ పోనీ అదే చెప్పు, ఆ కథే చెప్పు మళ్ళీ అని చెప్పి అంటే సేమ్ మనం జనరల్‌గా ఒక జోక్ ఒకసారి వింటే ఫస్ట్ టైమ్ నవ్వొస్తుంది. రెండోసారి వింటే అంతగా మనం ఎంజాయ్ చేయలేము కదా! కానీ బాబా రెండోసారి మళ్ళీ అదే ఆవిడకి నాకు రాదు బాబా అంటే అదే చెప్పని మళ్ళీ అదే జోక్ చెప్పించుకొని వినేవాళ్ళు. జోక్ గాని లేకపోతే చిన్న హాస్య కథ గాని ఏదైనా సరే. సో, అది చెప్పించుకొని విన్న తర్వాత మొదటిసారి విన్నప్పుడు ఆయన ఎంత ఆనందించారో, ఎంత బాగా దాన్ని ఎంజాయ్ చేశారో, మళ్ళీ అంతే ఆనందించేవారట. అంటే జెన్యూన్‌గా ఫీల్ అయ్యేవాళ్ళది. ఇట్స్ నాట్ బయటికి కనిపించేటట్టు కాదనమాట. అట్లా ఆయన నిజంగానే అంత ఆనందించేవారట. సో, అది చూసి కూడా వీళ్ళు ఆశ్చర్యపడేవాళ్ళట. ఈ బాబా మండలి గాని, వాళ్ళ బాబా చుట్టూ ఆ టైంలో ఉన్నవాళ్ళనమాట. సో, అట్లా ఇంకా చెప్పాలంటే చాలా మంది ఇంకా బాబా హాస్యం గురించి వాళ్ళు రాసిన బుక్స్‌లో గూడా వాళ్ళు చెప్పారు. ఈ బిల్లీ పేజ్ అనే ఆయన ఈ ఆస్ట్రేలియన్ బాబాలో ఆయన 'ఓవర్ ది ఇయర్స్' అనే బుక్ రాసారు. ఆ బుక్‌లో గూడా బాబా గురించి చెప్తుండేవాళ్ళు. బాబాకి జోక్స్ అన్నా గూడా, ఈ హాస్య కథలన్నా గూడా చాలా ఇష్టం అని చెప్పి అనేవారు. అంతే కాకుండా ఆయన గూడా చాలా హాస్యంగా మాట్లాడేవాళ్ళుట బాబా. చాలా జోక్స్ అవి వేస్తూ ఉండేవారనమాట. కాపోతే ఆయన హాస్యం చాలా సునిశితంగా ఉండేదనమాట. ఇంకా అంటే అంతే కాకుండా అందులో అంతర్లీనంగా
అంటే ఒక అండర్ కరెంట్ లాగా ఒక ఆధ్యాత్మిక సందేశం గూడా ఉండేదనమాట. అంతే గాకుండా అది ఆయన హాస్యం ఎవరిని బాధ పెట్టేటట్లుగా, ఎవరిని కించపరిచేటట్లుగా ఉండేది గాదనమాట. వాళ్ళు గూడా ఎంజాయ్ చేయగలగాలి. అట్లా ఉండేదనమాట. సో, మా అది బాబా జోక్స్ అవి అట్లా ఉండేదిట. కాకపోతే ఒక పని చేసేవాళ్ళట బాబా. ఆయన ఈ హాస్యంతో మనలో ఉండే అంటే బాబా మండలి సభ్యుల్లో గాని, లేకపోతే బాబా చుట్టూ ఆ టైంలో ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళలో ఉండే చిన్న చిన్న బలహీనతలు ఆయన హాస్యం ద్వారా అవి దూరం చేసేవాళ్ళట. అంటే తెలియకుండానే ఒక ఫన్ వే ఆఫ్ ఆహ్, డీలింగ్ అన్నమాట అది. సో, అట్లా ఆయన డీల్ చేస్తూ వాళ్ళలో ఉండే బలహీనతల్ని ఆయన దూరం చేసేవాళ్ళట. అట్లానే అవన్నీ గూడా ఆయన హాస్యం ఎవరిని కూడా బాధ కలిగించేటట్లు ఉండేది కాదు. అట్లాగే ఈ మండలి మధ్యలో ఆయన కావాలని ఒక చిన్న చిన్న గొడవలు పెట్టడం చేసేవాళ్ళట. కావాలని ఇదంతా. అది ఎందుకంటే దానివల్ల వాళ్ళల్లో ఈ ఎన్నో ఏళ్లుగా చాలా లోతుగా పాతుకుపోయుండే సంస్కారాలు అట్లాంటివన్నీ గూడా దూరమయ్యేవిట. సో, ఇట్లా ఉంటూ ఉండేదనమాట. ఆయన ట్రీట్‌మెంట్ అనేది. సో, ఆహ్, దీంట్లో ఇప్పుడు ఒక ఇది బాబా దాని గురించి హాస్యం గురించి నేను కొంచెం బ్రీఫ్‌గా చెప్పాను. అట్లానే ఈ కొన్ని ఇన్సిడెంట్స్ చెప్దామనిపిస్తుంది నాకు. ఒక 3, 4 ఇన్సిడెంట్స్ చిన్న చిన్నవి. బాబా హాస్యానికి సంబంధించినవి. సో, మనందరికీ ఈయన 'గుస్దాజీ' తెలుసు కదా! చాలా చాలా సంవత్సరాలు ఆయన మౌనం పాటించారు. చాలా స్టాంచ్ బాబా లవర్ ఆయన. అయితే ఫస్ట్ ఉపాసిని బాబా దగ్గరుండేవారు. అక్కడి నుంచి ఆయన మళ్ళీ మెహర్ బాబా దగ్గరికి పంపించారు. సో, తర్వాత మెహర్ బాబా దగ్గరికొచ్చి చివరి వరకు గూడా ఆయనతోనే ఉన్నారు. ఆయన చాలా లాంగ్ టైమ్ మౌనం పాటించారనమాట. ఆయనకొక తమ్ముడుండి ఉన్నారు. ఆయన పేరు సోరబ్యన్ హనుసోటియా. ఆయన పేరేంటి? సోరబ్యన్ హనుసోటియా. ఆయన దగ్గర ఉండేవారనమాట. ఇప్పుడు ఇది నేను చెప్పబోయే ఇన్సిడెంట్ ఇది టోకా అనేది మహారాష్ట్రలో ఉంది. ఇది ఆశ్రమం. టోకాలో ఆశ్రమంలో ఉన్నప్పుడనమాట. జరిగిన ఇన్సిడెంట్ ఇది. సో, ఆ ఇన్సిడెంట్‌లో ఏమైందంటే అక్కడ ఆశ్రమంలో ఉన్నప్పుడు అక్కడ చాలా ఎర్ర తేళ్లనమాట. అవి ఉండేవన్నమాట. ఎర్ర తేళ్లు. అవి ఆహ్, కుడతాయి గదా! మామూలుగా నైట్ టైము. అట్లా ఆ ప్రాబ్లమ్ ఉండేది. ఆ ఆశ్రమంలో ఉన్నప్పుడు. సో, అయితే ఈయనకి సౌరభ్యన్ హన్సోటి అనే ఆయనకి తేలు మంత్రం వచ్చనమాట. ఎవరికైనా తేలు కుడితే ఆయన దగ్గరికొచ్చేవాళ్ళట. వస్తే ఆయన మంత్రం వేస్తే ఆ నొప్పి తగ్గిపోయి చాలా వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయేవాళ్ళనమాట. ఇది జరుగుతూ వస్తుంది ఆశ్రమంలో ఉన్నప్పుడు. అయితే ఒకరోజు బాబా ఒకరోజు మార్నింగ్ టైమ్‌లో అందరికి నిద్ర పట్టిందా ఏంటి? అని చెప్పి అడిగారనమాట. రాత్రందరూ బాగా నిద్రపోయారని. సో, అందరూ "ఆ! పడుకున్నాం బాబా, బాగా నిద్ర పట్టిందని" చెప్పి అన్నారట అందరూ. అయితే ఈయన హనుసోటియా మటుకు బాబా ఇట్లా అడగగానే ఆయన బోరుమని ఏడ్చేసాడట. ఏంటి ఏమైంది? ఏమైందని బాబా ఆయన్నడిగితే, "నాకు తేలు కుట్టింది బాబా రాత్రి" అని చెప్పి అన్నారనమాట. అంటే అయ్యో! బాబా సర్వజ్ఞుడు. ఆయనకి తెలియనిదేముంది జస్ట్ ఇట్లా అంటే ఇట్లా అడగటం ద్వారా అందరిని కొంచెం ఒక ఒక హాస్యం ఆ మూడ్‌లోకి తెప్పిస్తారనమాట బాబా. సో, ఇట్లా అడిగేటప్పటికి "అదేంటి తేలు కుట్టిందా నీకు? నీకే తేలు మంత్రం వచ్చు కదా! నిన్ను కొట్టడం ఏంటి?" అని చెప్పంటే ఆయనేమంటారు, "అయ్యో బాబా! ఇది అందరికి పనిచేస్తది వేరే వాళ్ళకి. కానీ మంత్రం చెప్పే వాళ్ళకి పనిచేయదుట ఇది. అందుకని నాకు చ ఇదైపోయింది. నొప్పి పుట్టింది బాబా" అని చెప్పంటే, "అయ్యో! అలాగా మరేంటి నన్నెందుకు పిలవలేదు?" అంటే, "ఎందుకు తలుచుకోలేదు నన్ను" అన్నట్లనమాట. "ఎందుకు పిలవలేదు?" అని చెప్పి అడిగితే, "అయ్యో! పిలిచాను బాబా, నిన్ను పిలిచాను, సాయిబాబాని పిలిచాను, ఉపాసిని బాబాని పిలిచాను. అందరిని తలుచుకున్నాను నేను" అని చెప్పన్నారు. అది సంగతి. నువ్విట్లా ఈ నువ్వు నన్ను పిలిచావు సరే. నేనింకా అన్నీ సర్దుకొని కొంచెం వద్దాం నీ దగ్గరికి అనుకునే లోపల నువ్వు మళ్ళీ సాయిబాబాని పిలిచావు. సరే ఆయన కొంచెం సెటరేట్ అయిపోయి ఆయన వద్దామని చెప్పి అనేటప్పుడు నువ్వు ఉపాసిని బాబాని పిలిచావు. అట్లా కాకుండా నువ్వెవరో ఒకళ్ళనే పిలిస్తే వచ్చేసి నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవాళ్ళం కదా! అని చెప్పి అనేటప్పటికి అందరూ నవ్వేసారనమాట. ఇంక్లూడింగ్ ఆయన హనుసోటియా గారితో సహా అందరూ నవ్వేశారు. సో, ఇది మామూలుగా మనకి ఇట్లా చూస్తే ఫిజికల్‌గా ఒక ఇన్సిడెంట్ లాగా కనిపిస్తుంది. ఒక హాస్య స్ఫోరకమైన ఒక సంఘటనలాగా అనిపిస్తుంది. అయితే ఇందులో ఒక అంతర్లీనంగా సందేశం ఉంది. ఏంటి? మనం వన్ పాయింటెడ్ డివోషన్‌తో ఉండాలి. వన్ పాయింటెడ్ డివోషన్ అంటే బాబా అంటే బాబానే అంతే. అట్లా వన్ పాయింటెడ్ డివోషన్‌తో మనం పూర్తి కన్విక్షన్‌తో ఉండాలి. ఇది చెప్పినంత ఈజీ గాదు. ఇంక్లూడింగ్ నాకు గూడా ఈజీ కాదు. అంటే టిల్ మ్యారేజ్ నేను దేవుడంటే ఇంక బాబానే అన్నట్లుగా ఉండేది. అంటే మెహరాబాద్‌కి వెళ్ళటం, రావటం ఇట్లానే ఉండేది. బట్ మ్యారేజ్ అయిన తర్వాత అంటే మిసెస్ భారతి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా
సాయిబాబా భక్తులనమాట. సో, ఇంక అప్పటి నుంచి ఏంటంటే ఇంక షిరిడీకి, మెహరాబాద్‌కి 2 కలిపి వెళ్ళటం ఎవ్రీ ఇయర్ అట్లా అదొక ప్రాక్టీస్ అయిపోయింది. బట్ ఎక్కడికి వెళ్ళినా ఇంకా వేరే టెంపుల్స్ అన్నిటికి గూడా వెళ్ళటం అనేది కొంచెం మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కువైంది. అయితే ఆహ్, ఈవెన్ శ్రీశైలంకి అట్లా గూడా వెళ్తుంటాం. దగ్గర ఇక్కడ హైదరాబాద్‌కి దగ్గర గాబట్టి కొంచెం శ్రీశైలంకి అట్లా వెళ్తాము. బట్ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా గూడా అంటే ఒకటి నాకు గాని, పిల్లలకి గాని ఒక ఏంటంటే మైండ్‌లో ఒకటి పడిపోయింది. ఎక్కడ ఏ దేవుడిని చూసినా గూడా మనసులో మటుకు 'అవతార్ మేరు బాబాకి జై' అని అదొక ఇన్వాలంటరీగా ఒక అప్రయత్నంగా అది వచ్చేస్తుంది. అది ఎందుకొస్తుందో తెలీదు గానీ అట్లా వచ్చేస్తుందనమాట. ఈవెన్ అది అంటే దేవుడైనా, దేవతైనా ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలమే తీసుకుంటే ఇక్కడ శివుడున్నాడు, మల్లికార్జున స్వామి అంటాం కదా! ఆయన తర్వాత భ్రమరాంబ. ఆవిడ ఇద్దరు ఉన్నారక్కడ దేవుళ్ళు. సో, అంటే ఆవిడ మనకి గాడ్ అయినా, గాడెస్ అయినా ఎవరైనా కూడా ఇంకా అక్కడే 'అవతార్ మేరు బాబాకి జై' అని వచ్చేస్తుంది మనసులో. సో, అదొకటి నేను చెప్పగలుగుతాను డెఫినైట్‌లీ. సో, ఇది ఒక ఇన్సిడెంట్. ఈ టోకాలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. తర్వాత ఆహ్, ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే ఇది కరాచీలో జరిగింది. కరాచీ అంటే ఇప్పుడు ప్రెజెంట్ పాకిస్తాన్‌లో ఉంది. అప్పట్లో అది ఇండియానే గదా! అన్‌డివైడెడ్ ఇండియాలో ఉండేది. ఇప్పుడు ప్రెజెంట్ అది పాకిస్తాన్‌లోకి వెళ్ళిపోయింది. ఆ ప్లేస్ మటుకు కరాచీ అనేది. సో, అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇది. ఇది అక్కడ బాబాకి ఒక మంచి చాలా పెద్ద హోటల్ అన్నమాట. స్టార్ హోటల్. అక్కడ బాబాకి ఆతిథ్యం ఏర్పాటు చేయటం జరిగిందన్నమాట. ఏదో ఒక సమావేశం గురించి అక్కడికి వెళ్తే, ఒక సమావేశం సహవాస్‌కి అక్కడికి వెళ్తే అక్కడ ఆ హోటల్‌లో జరిగిందన్నమాట. అది అరేంజ్ చేసింది గూడా ఈయన మన్సారి మాయ్ అంకుల్. అంటే అంకుల్ అని ఉంది. ఆయన మరి మామయ్యో, పెదనాన్నో, బాబాయో తెలీదు నాకు. ఆయన పేరు హోమీ దేశాయ్. సో, ఆయన అక్కడ బాబాకి ఆతిథ్యం అది ఏర్పాటు చేశారు. సో, అయితే అక్కడ బాబా ఒకరోజు ఒక సాయంత్రం అందరూ ఉన్నప్పుడు అడిగారు బాబా అందరిని ఉద్దేశించి ఈ ప్రశ్న అడిగారు. ఏమంట? నాకన్నా మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించేవారు గాని, ఎక్కువగా శ్రద్ధగా చూసేవారు గాని ఎవరన్నా ఉన్నారా? అని అడిగితే ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే దేవుడి కన్నా గూడా మనల్ని ఎవరు ప్రేమించగలరు? మనల్ని ఎవరు శ్రద్ధగా చూస్తారు అని అందరూ ఎవరు మాట్లాడలేదు. సో, మళ్ళీ బాబా రెట్టించి అడిగారు. ఏమంట? ఏం ఏం పర్వాలేదు నిజాయితీగా చెప్పండి. మీ మనసులో ఏదుంటే అది చెప్పండి. మీకు నాకన్నా గూడా మిమ్మల్ని బాగా ఎక్కువ ప్రేమించేవారు, ఎక్కువగా శ్రద్ధగా చూసేవారు ఎవరన్నా ఉన్నారా? ఉంటే ఎవరు? అన్నట్లుగా అన్నమాట. సో, అడిగితే ఎవరు మాట్లాడలేదు. ఈయన మటుకు లేచాడు. ఎవరాయన హోమీ దేశాయన. ఆయన లేచి ఏమంటారు ఇంకా అనేటప్పటికి అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు. అదేంటి ఏం చెప్తాడు? ఏం చెప్తాడనేది. ఒక రకమైన ఉత్సుకత అనేది ఉంటుంది గదా! అందరిలో. సో, ఏం చెప్తాడో చూస్తే ఆయనేమన్నట చాలా విచిత్రమైన ఆన్సర్ చెప్పాడాయన. మనం ఎవరం ఊహించలేము గూడా. బహుశా ఆ ఆన్సర్. ఏమంట మై బచ్చర్ అని చెప్పి అన్నాడట. అంటే కసాయి వాడనమాట. బచ్చర్ అంటే ఈ మాంసం కొట్టులో ఈ మాంసం కొట్టి అమ్ముతారు గదా! ఆ వృత్తిలో ఉన్నతను. అని జెప్పి అతను నన్నెక్కువ అంటే నీకన్నా అతను ఎక్కువ ప్రేమిస్తాడు అని జెప్పి నేను భావిస్తున్నాను అన్నట్లుగా ఆయన చెప్పాడు. ఈ హోమీ దేశాయన ఆయన. అది సరే బాబా అడిగారు. ఏంటి? ఎందుకు? ఏంటని అడిగితే అతను ఏం చెప్తాడు? అతను ఏం లేదు బాబా ఒక్క వేటుతో ఆ కోడినో, మేకనో ఏదైతే అది ఆ మాంసం అతను ప్రిపేర్ చేస్తాడో దాన్ని ఒక్క వేటుతో దాన్ని చంపేస్తాడు. చంపేసి దాన్ని అదే తర్వాత దేనికైతే ఇది చేస్తాడో అది చేస్తాడు. అయితే నువ్వు మటుకు మా ప్రాణాలను కొంచెం కొంచెం తీస్తావు బాబా నువ్వు. ఇక్కడ కొంచెం కట్ చేస్తావు, అక్కడ కొంచెం గిచ్చుతావు, ఇక్కడ కొంచెం గిల్లుతావు. ఇట్లా చిన్న చిన్న గాయాలు చేస్తూ ఉంటావు మాకు. అంటే బాబా పగలబడి నవ్వారట ఆ మాటకి. విపరీతంగా నవ్వారట. నవ్వి తర్వాత బాబా చెప్తారనమాట ఆయనకి. అవునవును కరెక్టే నువ్వు చెప్పింది. కానీ నేను గూడా ఒక్క వేటుతో చంపేయగలను. అట్లా చేస్తే నీ కళ్ళు తెరుచుకోవు. నేనట్లా చేయటం వల్ల. ఆహ్, నేను అందుకనే అట్లా చెయ్యను. నేనిందాక నువ్వు చెప్పినట్లే చేస్తాను నేను. కేవలం అట్లా చేయటం వల్ల మాత్రమే నేను ఈ భూమి మీద అవతరించిన లక్ష్యం నెరవేరుతుంది. ఆ లక్ష్యం ఏంటిట? వాళ్ళ సంస్కారాల్ని ఒక్కొక్కటిగా దాన్ని దూరం చేసి చివరికి వాళ్ళకి కావాల్సింది ఆయన ప్రసాదించడం అన్నమాట. అంటే అది ఆయన లక్ష్యం మనల్ని మేలుకొలపటం అన్నమాట. సో, ఆహ్, లే ఆహ్, అది నెరవేరాలంటే ఇట్లా నేను చేస్తేనే అవుతుంది అని చెప్పి బాబా చెప్పారన్నమాట. సో, ఇదొక ఇన్సిడెంట్. ఇంకొక ఇన్సిడెంట్ ఇది 1958లో జరిగింది మెహరాబాద్ సహవాస్.
దాదాపు 2000 పీపుల్ దాకా ఉన్నారు ఆ టైంలో. 2000 మంది దాకా బాబా లవర్స్ గాని, మండలి వాళ్ళు గాని వాళ్ళందరూ గూడా అక్కడ బాబా చుట్టూ అక్కడ ఉండటం జరిగింది. సో, ఇది ఆ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ పాటల కార్యక్రమం జరుగుతుందనమాట. పా ఒకతను కవ్వాలి పాడుతున్నాడు. కవ్వాలి అంటే తెలిసే ఉంటుంది కొంతమందికి. అదేంటంటే ఈ నార్త్ ఇండియాలో ఉత్తర భారతదేశానికి సంబంధించిన ఒక ఆహ్, ప్రత్యేకమైన పాటలు పాడే విధానం అది. అంటే ఒక స్టైల్ ఆఫ్ సింగింగ్ అన్నమాట. అందులో ఏంటంటే ఒకే లైన్‌ని రిపీటెడ్‌గా పాడుతూ ఉంటారు. ఒకే లైన్‌ని అది పాట చూస్తే లైన్‌లు రెండో, మూడో ఉంటాయి అంతే. ఆ పాట మొత్తం మీద ఒక 5, 6 లైన్‌లు ఉంటాయేమో. కానీ ఆ పాట వాళ్ళు సాగదీసి, సాగదీసి అదే లైన్ పాడుతూ ఉంటారు. చాలా సేపు పాడతారనమాట. చాలా సేపు పాడటం జరుగుతుంది. చాలా స్వీట్‌గా గూడా ఉంటుందది. ఒక రకమైన ఇది ఉంటుందనమాట. అది ఓన్లీ అక్కడ నార్త్ ఇండియాకి ప్రత్యేకం అది. అంటే ఈ పాత హిందీ సినిమాల్లో వాటిల్లో మనం చూస్తే అది కనిపిస్తూ ఉంటుంది. అది వినొచ్చనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇది ఒక పాట అంటే నాకు హిందీ పాట తెలీదు ఆయన పాడింది. అది ఆ స్టైల్ ఎట్లా ఉంటుందో చెప్పడం కోసం అని చెప్పి నేనొక చిన్న ఇది పాడతాను. అమితాబ్ బచ్చన్ పాడిన పాటిది. ఆయన యాక్ట్ చేసాడు. ఆయన కూడా పాడాడు ఈ పాట. 'సిల్సిలా' అనేది ఓల్డ్ మూవీ. అందులో ఇది పాడతాడనమాట. 'రంగ్ బర్సే భీగే చునర్ వాలి రంగ్ బర్సే' అని పాట. అది 'రంగ్ బర్సే భీగే చునర్ వాలి రంగ్ బర్సే' रंग बरसे भीगे चुनर वाली रंग बरसे ओ रंग बरसे भीगे चुनर वाली रंग बरसे रंग बरसे भीगे चुनर वाली रंग बरसे रंग बरसे भीगे चुनर वाली रंग बरसे సో, ఈ లైన్ ఎన్ని సార్లయినా పాడుతూనే ఉంటారు అట్లాగే. అంటే డిఫరెంట్ నేను పాడినంత చండాలంగా పాడరది. నీట్ గానే ఉంటుంది పాట. ఒకే లైన్‌ని డిఫరెంట్ స్టైల్స్‌లో మళ్ళీ మళ్ళీ పాడుతూ ఉంటారు. చాలా బావుంటుంది గూడా అది. అది ఇది ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుతుంది గూడా. ఆ స్టైల్ ఆఫ్ సింగింగ్. సో, ఇది ఇట్లాంటి పాటనమాట అతను పాడుతున్నది. దాని మీనింగ్ ఏంటంటే ఇంగ్లీష్‌లో చెప్తాను ఫస్ట్. ఇఫ్ యూ కాంట్ క్వెంచ్ మై థ్రస్ట్ డోంట్ కాల్ యువర్ సెల్ఫ్ ద లిమిట్‌లెస్ ఓషన్. అంటే దానర్థం ఏంటిట? నా దాహం నువ్వు తీర్చలేనప్పుడు నిన్ను నువ్వు అవధులు లేని మహాసముద్రం అని చెప్పుకుంటావు గదా! నువ్వు. అట్లా చెప్పుకోవద్దు నువ్వు అని చెప్పి అతను ఏంటంటే ఒక భక్తుడు దేవుడికి అడుగుతున్నాడనమాట. దేవుడికి వార్న్ చేస్తున్నాడు చెప్పాలంటే. ఈ కవ్వాలీస్‌లో ఏంటంటే జనరల్‌గా ఇట్లానే ఉంటుందనమాట అది. సో, ఇది అంటే నిన్ను నువ్వు అవధులు లేని మహాసముద్రం అని చెప్పుకుంటూ ఉంటావు గదా! అట్లా చెప్పుకుంటున్నప్పుడు నువ్వు నా దాహం తీర్చలేనప్పుడు నువ్వు అట్లా చెప్పుకోవటానికి నీకు అర్హత లేదు అని దేవుడిని అతను వార్న్ చేస్తున్నాడు. ఆ సింగర్ అనమాట. సో, ఈ రకమైన పాటనమాట అది. అది ఏంటంటే ప్రేమతో కూడిన హెచ్చరికది. ఏమని హెచ్చరిస్తున్నట్టు అతను నా దాహం తీర్చలేనప్పుడు నిన్ను నువ్వు అవధులు లేని మహాసముద్రం అని చెప్పుకోవద్దు అని అంటున్నాడు. ఈ ఇదే మాట పదే పదే పాడుతూ ఉన్నాడనమాట. ఇది కవ్వాలి అని చెప్పుకున్నాం గదా! సో, ఇందాక అనుకున్నట్లుగా ఒకే లైన్‌ని పదే పదే రిపీట్ చేస్తూ పాడుతుంటారనమాట. అతను పాడుతున్న పాట ఇది. అంటుంటే రిపీట్‌గా రిపీటెడ్‌గా పాడుతూ ఉన్నాడతను. పాడుతూ ఉంటే బాబా సైగ చేశారు మధ్యలో. సరే, సరే తర్వాత లైన్ పాడు ఇది ఆపేసి నెక్స్ట్ లైన్‌కి వెళ్ళిపో, నెక్స్ట్ లైన్‌కి వెళ్ళిపో అని. అతనేంటంటే ఒక రకమైన జోష్, ఆ ఉత్సాహంలో అతన్ని పట్టించుకోవట్లేదు. బాబా సైగల్ని కూడా అబ్జర్వ్ చేయట్లేదు అతను. అబ్జర్వ్ చేయకుండా అదే పాట, అదే లైన్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. ఏమని? "నా దాహం నువ్వు తీర్చలేకపోతున్నావు. నిన్ను నువ్వు ఇట్లా అనుకోవద్దు" అన్నట్లు. అంటూ ఉంటే కరెక్ట్‌గా అదే టైంకి అక్కడికి ఒక టీఎంఏ కుర్రాడొచ్చాడట. టీఎంఏ కుర్రాడు ఆ సమావేశం ఇందాక అనుకున్నాం కదా! దాదాపు ఒక 2000 మంది దాకా ఉన్నారు. వాళ్ళలో అక్కడ అతను టీ ఇవ్వటానికి వచ్చాడన్నమాట అక్కడ. ఇస్తుంటే బాబా అతన్ని స్టేజ్ మీదకి పిలిచారు రమ్మని. పిలిచి బాబా కవ్వాలి గాయకుడు అప్పుడు ఆ కవ్వాలి గాయకుడు మళ్ళీ అది పాడబోతున్నాడు. మళ్ళీ ఇదే మళ్ళీ మళ్ళీ పాడుతుంటాడు గదా! నెక్స్ట్ అది పాడబోతున్నాడన్నమాట. ఆ టైంకి బాబా ఒకసారి ఆ సింగర్ గాయకుడు చూసారు. చూసి ఆ టీ అమ్మే కుర్రాడు గూడా చూసి అతనితో చెప్పారన్నమాట. ఏమంట? ఆయనకి 2 కప్పులివ్వు పాపం చాలా దాహంతో ఉన్నాడు అని. ఎవరికి గాయకుడనమాట. కవ్వాలి గాయకుడు ఇందాకటి నుంచి దాహంతో ఉన్నాను, దాహంతో ఉన్నాను. నువ్వు తీర్చట్లేదు, తీర్చట్లేదు.
అంటూ ఉన్నాడు కదా. అది ఆయనకి పాపం 2 కప్పులు ఇవ్వు, చాలా దాహంతో ఉన్నాడు అని చెప్పి అన్నారట బాబా. అంటే ఆ జోక్, ఆ టైమింగ్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఆ జోక్ అందరూ పగలబడి విపరీతంగా నవ్వారనమాట. 2000 మంది. ఆ గాయకుడైతే నవ్వు ఆపుకోలేక పాట ఆపేసాడట. పాట ఆపేసి మరి పెద్దగా చాలా సేపు నవ్వాడనమాట. సో ఇట్లా మనం చెప్పుకోవచ్చనమాట. ఈ సంఘటనలనమాట. బాబాకి సంబంధించినవి. బాబా హాస్యానికి సంబంధించినవి ఇంకా చెప్పాలంటే. సో, అయితే ఇంకొకటి గూడా ఉంది. ఈ పాటంటే నాకు ఇంకొకటి గూడా గుర్తొచ్చింది. అది మరి ఎక్కడ జరిగిందో నాకు కరెక్ట్‌గా తెలీదు. బహుశా ఈ గురుప్రసాద్ సహవాస్‌లోనే ఎక్కడో జరిగింది. ఇది మన 'జీఎస్ఎన్ మూర్తి' గారికి సంబంధించిన ఈ సంఘటన ఇది. ఇదంటే ఈ సంఘటన అయిపోయిన తర్వాత ఎక్కడ జరిగిందనేది నాకు మాయ గారు లైన్‌లో ఉంటే ఆవిడ చెప్పాలి తర్వాత. లేదా మిగతా ఎవరైనా బాబా ప్రేమికులకు ఎవరైనా తెలిస్తే కొంచెం కన్ఫర్మ్ చేయండి. అయితే విషయం మటికి నాకు గుర్తుంది. అది చెప్తాను నేను. ఆయన 'జీఎస్ఎన్ మూర్తి' గారు అందరికీ తెలుసు కదా. ఆయన బాబా ఆయన తన వివేకానందుడు అని చెప్పి ఆయన చెప్పేవారు. ఈ 'జీఎస్ఎన్ మూర్తి' గారి గురించి. ఇంకా ఏమనేవాళ్ళట, ద టాకటివ్ డిసిపుల్ ఆఫ్ సైలెంట్ మాస్టర్. మొన్నెవరో చెప్పారు. పార్వతి గారు అనుకుంటాను. బహుశా ఈ మాట చెప్పారు. ఏమని, మౌన గురువు యొక్క మాటగారి శిష్యుడు అని ఆయన 'జీఎస్ఎన్ మూర్తి' గారిని అంటారట. సో అయితే ఆయన గురించిన సంఘటన ఇది. ఆయన స్పీచెస్ నేను 'జీఎస్ఎన్ మూర్తి' గారి స్పీచెస్ విన్నాను. చాలా, చాలా చాలా చెప్తారాయన. మనలో గూడా కొంతమంది వినుంటారు. అంటే చిన్న పిల్లలు తప్పించి కొంచెం ఒక ఏజ్ ఉన్న వాళ్ళైతే వినుండొచ్చు బహుశా. సరే, ఇంతకీ కథలోకొస్తే ఇట్లానే పాటల కార్యక్రమం జరుగుతోందట ఒక సహవాస్‌లో. ఒక బృందం వాళ్ళు చాలా, చాలా చక్కగా పాడుతున్నారు. వాళ్ళతో పాటు ఈయన మూర్తి గారు గూడా ఆయన స్వరం కలిపారు వాళ్ళతో పాటు. స్వరం కలిపి పాడుతూనే ఉన్నారాయన. సో, ఈ పాట అయిపోయింది. గాయకులందరూ ఆపేశారు. ఈయన మట్టుకు ఆ తన్మయత్వంలో ఒళ్ళు మర్చిపోయి ఆయన పాడుతూనే ఉన్నారు చాలా సేపు. చాలా సేపు పాడుతూ ఏంటి మొత్తం సైలెంట్‌గా ఉంది. ఆయన పాడుతూనే ఉన్నారు. పాడి పాడి చివరికి మరి నోటీస్ చేసి ఇంకా ఆపేశారన్నమాట. ఆపేసిన తర్వాత బాబా బావుంది, చాలా బావుంది అని చెప్పి అన్నారట. అని హమ్మయ్య అని చెప్పి ఈయన చాలా ఉత్సాహంగా చూస్తున్నారన్నమాట మూర్తి గారు. చూస్తుంటే బాబా అన్నారట, "ఒక రిక్వెస్ట్ నీకు మూర్తి" అని చెప్పి అన్నారన్నమాట. అంటే అబ్బా! ఏంటి ఈయన ఇంకా పొంగిపోయారు ఈయన. ఏమని? "అరె బాబా అవతార పురుషుడు నన్ను ఒక రిక్వెస్ట్ కోరుకుంటున్నాడు. అమ్మా ఏంటి, తప్పకుండా బాబా, ఏంటి, ఏం కావాలి బాబా చెప్పు" అని చెప్పంటే, "నువ్వు దయచేసి ఇంకెప్పుడు మళ్ళీ పాడొద్దు" అని చెప్పి అన్నారట బాబా ఆయన్ని. ఇది గూడా అందరూ చాలా చక్కగా ఎంజాయ్ చేసే హాస్యం అన్నమాట. సో, ఇట్లాంటి హాస్య సంఘటనలు మనం చెప్పుకోవాలంటే దీంట్లో మనకి బాబా లిటరేచర్‌లో చాలా చాలా దొరుకుతాయసలు. మనం చాలా ఎంజాయ్ చేయొచ్చు అవన్నీ చదివి. అయితే నేను చూసాను ఇట్లాంటివి 450 ఇన్సిడెంట్స్ అన్నమాట. ఇట్లాంటి బాబా ఇన్సిడెంట్స్ వీళ్ళు ఢిల్లీ సెంటర్ వాళ్ళొక బుక్ పబ్లిష్ చేశారట. అది వీలైతే ఆ బుక్ తెప్పించుకొని మనం చదువుకోగలిగితే ఇంకా బాబా హాస్య ప్రవృత్తిని మనం ఇంకా బాగా తెలుసుకోగలుగుతాము. ఇట్లాంటి సంఘటనలు చాలా చాలా ఉన్నాయన్నమాట. వీళ్ళు 450 వరకు వీళ్ళు తయారు చేయటం జరిగింది. తర్వాత టైం గూడా అమ్మో! టైం దాటిపోయింది. సారీ, మేర్వాణి గారు, సారీ అండి. టైమ్ లిమిట్ ఎక్సీడ్ అయిపోయాను తెలియకుండా. ఇందాక మన మూర్తి గారు ఎక్సీడ్ అయిపోయినట్లే నేను జోష్‌లోకి వెళ్ళిపోయానేమో బహుశా. సో, ఈ అవకాశం నాకు మీ ద్వారా కలుగజేసిన ప్రీతం అవతార్ మెహర్ బాబాకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి అందరికి. థాంక్ యూ. జై బాబా. జై బాబా శ్రీనివాస్ గారు. చాలా చక్కగా మంచి విషయాలు చెప్పారు. మేము గూడా టైం మర్చిపోయాము. చాలా బాగా చెప్పారండి. ధన్యవాదాలు మీకు. మీరింకా మంచి స్పీకర్ అనిపించేసుకుంటున్నారు. జై బాబా అండి. థాంక్ యూ సో మచ్. ఇప్పుడు చాలా చెప్పారండి. ఇప్పుడు జై బాబా శివరవీంద్ర అండి. గారు. జై థాంక్ యూ బాబా వెరీ అండి. మచ్. జై బాబా. జై బాబా జై అండి. బాబా. శివరవీంద్ర గారు హారతి పాడాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. రవీంద్ర గారు జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మేరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మేరు బాబా ప్రియతమా
మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతి మా వృధి వెలగించు ప్రేమ జ్యోతి మా వృధి వెలగించు కామ క్రోధముల మది తొలగించు దామను వేడక నిన్ను ప్రేమించు దామను వేడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మేరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మేరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాయి శరణు సాయుజ్యము పొందగా పాయి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మేరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय प्रियतम मेहर प्रभु की जय मौन अवतार मेहर बाबा की जय ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय जय बाबा अंदर की जय बाबा थैंक यू जय बाबा